హాయ్ హలో అందరూ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15 నుంచి ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ బస్ ఏదైతే ఉందో, ఈ ఫ్రీ బస్ కారణంగా అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకు విమర్శలంటే, వీళ్ళు మొదటి సంవత్సరం ప్రవేశపెట్టకపోవడం ఒకటైతే, ప్రవేశపెట్టిన తర్వాత ఆలస్యమైన ప్రవేశపెడుతున్నారు కాబట్టి, గతంలో అంటే వేరు రాష్ట్రాలలో తెలంగాణ, కర్ణాటకలో జరిగినటువంటి ఇబ్బందులు ఇక్కడ తలెత్తకుండా చాలా పకడ్బందీగా, చాలా విజన్తో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారేమో అని చెప్పి చాలామంది ఆశించారు. ఎందుకంటే ఒక అధ్యయన కమిటీ వేశాము. ఆ కమిటీ ఇచ్చిన తర్వాత, కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా మేము ఫ్రీ బస్సును అమలు చేస్తామని చెప్పారు. తీరా ఏమైందా అంటే ఏమీ లేదు. కమిటీ పోయింది లేదు, అడిగింది లేదు, చేసింది లేదు, ఏమీ లేదు. మొత్తానికి విమర్శలకు కారణమైంది. మీరు చూస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో ఏది బస్సుల్లో చెప్పులతో కొట్టుకోవడం, ఆడవాళ్ళు మగవాళ్ళు, ఆడవాళ్ళు జుట్టు పట్టుకుంటూ కొట్టుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పులు విసురు, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా జరిగినాయి. అదేవిధంగా బస్సులో ఎక్కువ ఎక్కిన కారణంగా విశాఖలో బస్సు దగ్ధమైనటువంటి మంటలు వచ్చినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కూడా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, కర్ణాటక అన్ని ప్రాంతాలలో ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి చాలా విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు లిమిట్ కూడా, షరతులు లేవు. ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకునేటప్పుడు షరతులు లేవు, ఇప్పుడు మాత్రం షరతులు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నారు, ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్ళాలన్నా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. సో అంటే ఆడవాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా మనం పథకాలు అమలు చేయాలి, కానీ వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా పథకాలు అమలు చేయకూడదు. ఇది ఇప్పుడు అదే పరిస్థితి. ఒక మహిళా కండక్టర్ ఈరోజు మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎగ్జాంపుల్. ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది, పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఆమె చెప్పినటువంటి అంశాలు ఏంటంటే, మా ఊపిరి ఈ బస్సులోనే ఆగిపోయేలా ఉంది. ఇక్కడ గొర్రెల్లాగా మేము ఆ ప్రయాణికులని పిలిచి పైకి రండి అరిచినా కూడా రానటువంటి పరిస్థితి. ఒకవేళ గట్టిగా మాట్లాడితే మా పైన ఎదురు తిరుగుతూ ఉన్నారు అని. అండ్ అదేవిధంగా మీరు ఇస్తున్నటువంటి జీతాల కన్నా మేము ఎక్కువగా పనిచేస్తూ ఉన్నాం. సో మా కష్టాలను, మా బాధలను గుర్తించి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆ మహిళా కండక్టర్ మరి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ బస్సులో లిమిట్ ఉంటుంది ఇంతవరకే అని చెప్పి, వాళ్ళ ఆక్యుపెన్సీకి మించి ఎక్కించుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇంకా మహా అంటే నిలబెడతారు కొంతమంది, ఒక 60 మంది అనుకోండి. 60 మంది కంటే ఇప్పుడు ఏంది 130 మంది, 120 మంది, 130 మంది బస్సులో ఎక్కితే అది ఏమంటారు చెప్పండి? దానివల్ల నష్టం జరిగేది ఎవరికి? మళ్ళీ ప్రజలకే. ఇక్కడ నష్టపోయేది వాళ్ళే, బస్సులో ఉన్నటువంటి వాళ్ళే కదా. అంటే దీని అంతటికి కారణం ఏంటి అంటే, ఉచిత బస్సు ఇవ్వడం తప్ప అని అడిగే మూర్ఖులు కూడా ఉంటారు. పథకం ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళు అధ్యయన కమిటీ అన్నప్పుడు దాని తగ్గ ఏర్పాట్లు చేసి, మహిళలు ఎంతమంది ప్రయాణం చేసి, ఇప్పుడు ప్రయాణం చేస్తున్నటువంటి సంఖ్య ఎంత, ఫ్రీ బస్సు ఇస్తే ప్రయాణం చేసేవారి సంఖ్య ఎంత ఉంటుంది, ఇప్పుడు ఎన్ని బస్సులు ఉన్నాయి, ఇంకెన్ని బస్సులు కావాలని వాటన్నిటి మీద దృష్టి పెట్టిన తర్వాత ఆ బస్సులను ఎక్కువగా అందుబాటులో ఉంచితే, ఇట్లా ఒకటే బస్సులో 120-130 మంది ఎక్కరు కదా. బస్సులో కొరత, ఆ కొరత ఉందంటే తప్పేవాడిది ప్రభుత్వానిది. సో మరి ఫెయిల్యూర్ అయినట్టే కదా. ఇక్కడ వీళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి ఆమె మాట్లాడుతూ ఉంది. సో మా బతుకులు ఈ రకంగా తయారైపోయినాయని చెప్పి. ఒకసారి ఆమె ఏం మాట్లాడారో మనం మీకు వీడియోలో వినిపిస్తాను. కొంతమంది ఆటో కార్మికులు కొన్ని కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏ రకంగా అంటే, మా ఆటోలో ఒక లిమిట్ కన్నా ఒక 7 మంది కాకుండా ఒక 10 మంది ఎక్కించుకుంటేనే పోలీసులు లాఠీలు తీసుకొని కొడతారు. మరి ఇక్కడ ఎందుకు కొట్టారు? మాకేమో నీతులు చెప్తారు. ఇక్కడ ప్రజలు ప్రాణాలతో ఆటలు ఆడుకుంటారా, వెదవల్లరా అని చెప్పి కొడతారు. మరి ఇక్కడ కూడా ఆటలు ఆడుతున్నారు కదా, రూలే కదా అని చెప్పి కామెంట్ చేస్తాను. ఒక్కసారి ఆమె మాట్లాడిన మాట వినండి. రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు, బస్సుకు వచ్చి 150 మంది 170 మంది ఎక్కుతుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడటం, డోర్ల నుంచి పైకి ఎక్కమంటే ఎక్కనంటాం. ఎందుకంటే ఉద్యోగాలతో మా ఊపిరితో మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు. అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవ పట్ల మీకు జాలి దయ లేదా? రోడ్డు మీద పట్టుబడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు. మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగుంది. ఈ జనాలతో బస్సులో కొట్టుకోవడం, కండక్టర్ మీద తిరగబడ్డం, పొరిలా కలుపుతున్న పైకి ఎక్కకపోవడం ఏంటంటే మాకు మీరు ఇచ్చే జీతాల కన్నా మేము ఎక్కువ కష్టపడతాం. ఆర్టీసీ బస్సు, ఆర్టీసీ కండక్టర్ ఓకే. కొంతమంది ఇది ప్రైవేట్ బస్సు అంటారు. ప్రైవేట్ బస్సులో అట్లా ఎందుకు ఉంటుంది? ప్రైవేట్ బస్సులో అట్లేదు. ప్రైవేట్ బస్సులో ఎంతమందిని ఎక్కనిస్తారా? తెలివిని మాట్లాడాలి. కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు, ప్రైవేట్ బస్సు కావాలని చేశారు అని చెప్పి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు
మహిళా కండక్టర్ ఈమె మాట్లాడారు కదా, ఒక రేపో మాపో చూడండి, ఇంకా ఈమెతో వైసీపీకి సంబంధాలు ఉన్నాయి, పలానా వైసీపీ లీడర్తో ఫోటో దిగింది, పలానా వైసీపీ నాయకుడితో ఫోన్లో మాట్లాడింది, పలానా వైసీపీ నాయకులు చెప్పబట్టే ఈ రకంగా మాట్లాడింది, ఇట్లా రేపో ఎల్లుండో కొన్ని ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వేదికగా మనం పోస్టులు చూస్తాం. ఎందుకంటే ఈమె నిజం మాట్లాడింది కాబట్టి. నిజం మాట్లాడితే నచ్చదు మనకి, కాబట్టి రేపు మాపు పోస్టులు ఖచ్చితంగా వస్తాయి. సో ఇది వాస్తవ పరిస్థితికి సంబంధించి ఆమె పెట్టినటువంటి వీడియో. అయితే కొంతమంది ఫ్రీ బస్సుకి సంబంధించి ఆటో డ్రైవర్లు ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, మరి అదేవిధంగా మొన్న చూసాము వాళ్ళ ఇబ్బందికి సంబంధించి, ఇప్పుడు ఆర్టీసీ కండక్టర్లు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా వీళ్ళు వీడియోలు పెడతా ఉంటే కొంతమంది అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయంటే, వాళ్లకు ఆటో కార్మికుల కోసం వాళ్ళకు ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు పెట్టినటువంటి ఒక పథకం పెడితే వాడి సొమ్మేమని ఇస్తున్నాడు, వాడి జోబుల నుంచి ఇస్తున్నారని చెప్పి జగన్ గారిని కామెంట్ చేశారు. సో ఈరోజు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. సో అండ్ అదేవిధంగా ఈ ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసి వాళ్ళకు మేలు కలిగే విధంగా జగన్ గారు నిర్ణయం తీసుకుంటే వాళ్ళు కూడా జగన్ గారిని మోసం చేశారు. సో ఇప్పుడు వీళ్ళు కూడా మరి ఆ బాధ అనుభవిస్తున్నారనేటువంటి అభిప్రాయాలు కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.